కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. పోటీలో గెలవాలంటే శత్రువు బలహీనతలు తెలుసుకోవాలి. సమాజంలో గెలవాలంటే మీ బలహీనతలు తెలుసుకోవాలి. కన్నీటి బరువెంతో గాయపడిన మనసును అడుగు. మనిషి విలువెంతో ఒకరిని కోల్పోయి ఒంటరైన వ్యక్తిని అడుగు. రాయిలో లోపం ఒక్కటే, అది కరగదు. దానిలో గొప్పతనం కూడా అదే, అది ఎప్పటికీ మారదు. మీరు చూసే గుణాన్ని బట్టి దాని గొప్పతనం తెలుస్తుంది. మిమ్మల్ని నిరంతరం కించపరిచే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు మార్చలేని వాటి గురించి ఆందోళన చెందటంలో అర్థం లేదు. దాన్ని అక్కడే వదిలి ముందుకు వెళ్ళి మరింత బలపడాలి. రాలిపోతున్న ఆకుల నుంచి మీరు నేర్చుకోవాల్సింది, మీరు భారంగా మారితే మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని కిందకు తోసేస్తారు. నిజమైన శక్తి అంటే ఎదుటివారిని అనగదొక్కటంలో కాదు, వారిపై ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటంలోనే ఉంది. సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తుపై భరోసా ఇస్తుంది. నిరంతర ప్రయత్నం అనే శక్తి ముందు చిన్న చుక్క కూడా రాయిని చెక్కేస్తుంది. ఒక్కసారిగా చేసిన కష్టం కంటే ప్రతిరోజు చేసిన చిన్న ప్రయత్నమే పెద్ద విజయాన్ని అందిస్తుంది. కలలు కనటం మొదటి అడుగు మాత్రమే. ఆ కలను నిజం చేయాలంటే స్పష్టమైన ప్రణాళిక, పట్టుదల, నిరంతర కృషి అవసరం. జీవితంలో డబ్బు కన్నా మనిషే విలువైనవారు. ఎందుకంటే డబ్బు పనిచేయని చోట కూడా మానవత్వమే ఉపయోగపడుతుంది. మంచికి ప్రచారం అవసరం లేదు, ఎందుకంటే సువాసన గల పువ్వులు అందరికీ సుపరిచితమే. పరిమాణం కాదు, నాణ్యతే మీ విలువను నిర్ణయిస్తుంది. అవమానాలకు ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే మిమ్మల్ని ఆలోచించకుండా చేయటమే అవమానించే వారి ప్రధాన ఉద్దేశం. మట్టిలో పడినంత మాత్రాన విత్తనం పని అయిపోయిందని అనుకోవద్దు. అది ఒక మహావృక్షంగా ఎదగటానికి సిద్ధమవుతుందని అర్థం. నీ జీవితంలో ఎదురయ్యే అవమానాలు నిన్ను పాతాళానికి తొక్కేయటానికి కాదు, నిన్ను ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసే పునాదులని గుర్తుంచుకోవాలి. అవమానం వచ్చినప్పుడు ఏడవకు, అది ఎదగటానికి వచ్చిన పరీక్ష. నిన్ను పడగొట్టాలని చూసేవాళ్లే రేపు నీ ఎదుగుదల చూసి తడబడతారు. మాటలు కాదు, నీ ఫలితమే వారికి సమాధానం. కాస్త సమయం ఇవ్వు జీవితానికి. కాలమే సమాధానం, ఏది శాశ్వతం కాదు. ఈరోజు మిమ్మల్ని అవమానించిన వారు రేపు మీ సక్సెస్ చూసి చప్పట్లు కొట్టక తప్పదు. సహనం వహించండి. అవమానానికి వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని చూడకండి. ఓపికగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అనుభవం ఒక గురువు. జీవితంలో ఎదిగిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆనాడు జరిగిన అవమానాలే మిమ్మల్ని ఇంతటి వారిని చేశాయని అర్థమవుతుంది. మీరు అవమానాల్లో ఉన్నప్పుడు మీ పక్కన ఎవరు నిలబడ్డారో వారే మీ నిజమైన స్నేహితులు. కష్టకాలంలో మరియు అవమానాలు ఎదురైనప్పుడు బంధుమిత్రుల అసలు రంగులు బయటపడతాయి. ఎవరిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. లోకం ఎప్పుడు గెలిచిన వారి వెంటే ఉంటుంది, ఓడినప్పుడు అవమానించడానికి సిద్ధంగా ఉంటుంది. బాధను ఆపకండి, కానీ అందులోనే ఉండిపోకండి. అవమానం జరిగినప్పుడు బాధపడటం సహజం, కానీ దాన్నే తలుచుకుంటూ కాలం వృధా చేయకండి. ప్రతి అవమానం ఒక ఇంధనం, ప్రతి కన్నీరు ఒక బలం. నీ బాధను ఆయుధంగా మార్చుకోవాలి. ఈరోజు నీపై మాట్లాడిన వాళ్ళు రేపు నీతో మాట్లాడాలని ఎదురుచూస్తారు. మిమ్మల్ని అవమానించిన వారిని క్షమించేయండి, ఎందుకంటే వారిని మనసులో పెట్టుకుంటే మీ ప్రశాంతతే దూరమవుతుంది. అవమానాన్ని మీ లక్ష్య సాధనకు అవసరమైన కసిగా మార్చుకోండి. అవమానం మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవటానికి దొరికిన అవకాశంగా భావించండి. నిజాలు సరిచేసుకోండి. అవమానంలో ఏదైనా నిజముందేమో ఆలోచించండి. ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే వదిలేయండి.
విమర్శలు, అవమానాలు మనిషికి జీవితంపై ఇచ్చే స్పష్టత మరే విజయమూ ఇవ్వలేదు. చరిత్రలో ఎందరో గొప్ప నాయకులు తాము ఎదుర్కొన్న అవమానాల నుంచి పుట్టుకొచ్చారు. అవమానాలను తట్టుకోవటం నేర్చుకుంటే మనసు మరింత దృఢంగా మారుతుంది. అవమానం జరిగినప్పుడు తక్షణమే స్పందించి కోప్పట్టం వల్ల మీ శక్తి వృధా అవుతుంది. మిమ్మల్ని మానసికంగా కృంగదీసిన అంతిమంగా మీ ఎదుగుదలకు ఒక గొప్ప ఇంధనంగా మారుతుంది అవమానం. అవమానం మీ విలువను తగ్గించదు. ఎదుటివారు మిమ్మల్ని అవమానించినంత మాత్రాన మీ వ్యక్తిత్వం లేదా మీ విలువ తగ్గిపోదు. నిన్ను చిన్నచూపు చూసిన వాళ్ళని చూసి కోప్పడకు. వాళ్ళు చూపే చిన్నది. నీ విలువను తగ్గించేది ఎవరూ కాదు. నిన్ను నువ్వు నమ్మి ముందుకు వెళ్తే ప్రపంచం వెనకాలే వస్తుంది. కాస్త ఓపిక పట్టి కాలానికి కొంచెం సమయం ఇవ్వు. మిమ్మల్ని తక్కువ చేసే చోటే మీ శక్తి ఏంటో నిరూపించుకోవటానికి దాన్ని ఒక సవాలుగా తీసుకోండి. మాటలతో కాదు, చేతలతో సమాధానం. ఎదుటివారికి మీ విజయమే అతిపెద్ద సమాధానం కావాలి. జీవితం అంటే మార్పులను స్వీకరించటం, కొత్త విషయాలు ప్రయత్నించటం, స్వీయ తప్పుల నుంచి నేర్చుకోవటం, మంచిని అభినందించటం. పారే నీటికి చెత్త అడ్డుపడినప్పుడు నీరు ఒత్తిడికి గురై పక్కదారికి మళ్ళుతుంది. మనసు చెడు ఆలోచనలతో నిండిపోతే మనసు చెడువైపు మళ్ళుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచం మిమ్మల్ని వేలెత్తి చూపించినా మీపై మీకున్న నమ్మకం వదలకూడదు. మౌనం ఒక ఆయుధం. కొన్నిసార్లు మాట్లాడి సమాధానం చెప్పటం కంటే మౌనంగా ఉండటమే శత్రువుకు పెద్ద శిక్ష. నీ సంతోషాన్ని మూతపెట్టి దాచుకోవాలి, లేదంటే ఈగలు వాలటం ఖాయం. అందుకే అన్నీ చెప్పేయటమే నువ్వు చేసే అతిపెద్ద తప్పు. నీ ప్రణాళికలు రహస్యంగా ఉంచు. నీ విజయం మాత్రమే శబ్దం చేయాలి. కాలం చక్రం లాంటిది. ఈరోజు కింద ఉన్నవారు రేపు పైకి రావచ్చు. కాబట్టి కాలమే అన్నిటికీ సరైన సమాధానం చెబుతుంది. ప్రశాంతతే ముఖ్యం. ఎవరికో సమాధానం చెప్పడం కోసం మీ మానసిక ప్రశాంతతను పణంగా పెట్టకండి. మిమ్మల్ని గౌరవించని చోట ఉండటం కంటే మీ విలువ తెలిసిన చోటుకి ఎదగటం ముఖ్యం. నీ భయాలకు నువ్విచ్చేంత శక్తిని నీ కలలకు ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. నీ ఉనికి బలంగా ఉండాలి. అప్పుడే ప్రపంచం నీ స్థితికి సెల్యూట్ చేస్తుంది. ప్రపంచం నేను ఎలా చూస్తుందనేది ముఖ్యం కాదు. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావన్నదే నీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మూర్ఖులకిచ్చే అత్యద్భుతమైన సమాధానం మౌనం. మనసును వేధించే ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పోతే జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. అందుకే కొన్ని ప్రశ్నలను ప్రశ్నలుగానే వదిలేయటం మంచిది. నాలుకను అదుపులో ఉంచుకోలేకపోతే ఆ వ్యక్తి తన విలువను తానే తగ్గించుకుంటాడు. జీవితం అనే యుద్ధంలో గెలవటానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. మార్పును స్వీకరించటం అవసరం. ఎందుకంటే నిలిచిపోయిన నీరు కూడా చెడిపోతుంది. ఎగిరే పక్షికి ఆకాశం తెలుసు. ఈదే చేపకి లోతు తెలుసు. కష్టపడే వారికి జీవితం తెలుసు. మీరు చేసే పని ఎప్పుడైనా ఏదో ఒక రూపంలో మీకు తిరిగి మేలే చేస్తుంది. మంచి పని ఎప్పుడూ వృధా కాదు. మనసు ఎంత నిర్మలంగా ఉంటే దాన్ని నియంత్రించటం అంత సులభం. ముందుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితాంతం నీతో గడపడానికి నువ్వు మాత్రమే ఉంటావు. కోపానికి నిశ్శబ్దమే ఉత్తమ ఔషధం. ప్రత్యర్థుల మాటలను నిశ్శబ్దంగా వినండి. కాలమే వారికి మంచి సమాధానం ఇస్తుందని నమ్మండి. జీవితం అంటే కేవలం గెలవటం కాదు, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ నిలబడగలిగే ధైర్యాన్ని సంపాదించుకోవటం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.